వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద 7 రోజుల బాలుడిని 6 లక్షల రూపాయలకు అమ్మడం, కొనడానికి చర్చించుకుంటూ ఉన్నారని వచ్చిన సమాచారంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు స్పందించి పోలీసులకు కూడా సమాచారం అందించారని, ప్రస్తుతం పసికందును కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ఉంచినట్లుగా పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చుట్టాలా లేకుంటే కిడ్నాప్ వస్తుంది? అక్కడ మూమెంట్ అబ్జర్వ్ చేయి. ఆమె పిలుస్తుందా, వెళ్ళిపోతుంది. అర్థమైంది. చుట్టాలా లేకుంటే కిడ్నాప్ వస్తుంది? అక్కడ మూమెంట్ అబ్జర్వ్ చేయి. ఆమె పిలుస్తుందా, వెళ్ళిపోతుంది. అర్థమైంది. సారీ అమ్మాయి కూడా అక్కడ పోయి ఆడ కార్ దగ్గర ఉన్నది, కార్ ఎక్కుతుంది.
పట్టు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలో దేవస్థానం 2026వ సంవత్సరం క్యాలెండర్లను మరియు డైరీలను ఆవిష్కరించిన స్థానిక శాసనసభ్యులు మరియు స్థానిక నాయకులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి ప్రసాదాలు అందజేసిన ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణినాయుడు, స్థానిక నాయకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు ఉన్నారు. చూడన్నా నో స్కూల్ కమిటీ చైర్మన్ మందేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన కేరళ డీజీపీ రావాడ చంద్రశేఖర్ ఐపీఎస్ ను సత్కరించిన ఆలయ ఈవో. ఈరోజు ఉదయం కొత్తపేట పర్యటనకు విచ్చేసిన కేరళ రాష్ట్ర డీజీపీ రావాడ చంద్రశేఖర్ ఐపీఎస్ కు మందపల్లి దేవస్థానం బోర్డు మెంబర్స్ మరియు దేవస్థానం ఈవో సురేష్ బాబు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చంద్రశేఖర్ కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో అయ్యప్ప స్వాములు గత కొన్ని సంవత్సరాల నుండి సుమారుగా 70 నుంచి 100 మంది స్వాములు మాలలు వేయడం జరుగుతుంది. మాలలు వేసుకున్న స్వాములు అందరూ కలిసి ఒకే దగ్గర పటం పెట్టుకుని పూజలు చేస్తారు. గురుస్వామి సాయిలు కాంతయ్య ఆధ్వర్యంలో బ్యాచులుగా చేసి స్వాములందరికీ భిక్ష గుడిలోనే పెట్టిస్తారు. ఈరోజు భిక్షా కార్యక్రమం గోలపల్లి మహేందర్, యనమాల రాజు, యాదగిరి, శ్రీను, బన్నీ స్వాములు అందరూ పాల్గొని స్వాములు భిక్ష చేశారు. సతీసానగడ తీరాల్సిన భోజనాలను పెట్టు. ఏం కావాలి? కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పసికందు విక్రయం కలకలం రేపింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం శ్యామల అనే మహిళ మగబిడ్డను జన్మనిచ్చింది. 11 సంవత్సరాల నుండి పిల్లలు పుట్టడం లేదని ఒక జంట ఆసుపత్రికి వచ్చిన సందర్భంగా శ్యామలతో పరిచయం ఏర్పడింది. భర్త మరణించాడని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, పసికందును పెంచుకోవడానికి ఆ జంటకు ఇచ్చానని ఆమె తెలిపింది. శ్యామల నిజాం సాగర్ మండలం నర్వా గ్రామం అని తెలిపింది.
ఇదే ఎవరు మీది? ఎవరు మీది? ఎవరు మీది? ఇక్కడ అయింది డెలివరీ. ఎందుకు ఇచ్చినా మరి వాళ్ళకు? ఓలాకి ఇచ్చిన ఓలాకి వాళ్ళు గుర్తు ఉన్నారు. పరిచయమా వాళ్ళు? మీకు పరిచయమా? ఎవరు వాళ్ళది? వాళ్ళది ఎవరు? వాళ్ళ చుట్టాలు. అదే ఊరు ఏం పేరు? ఏ ఊరు? ఎంతగా మీరు? మమ్మల్ని అవునా? బాబా ఎవరు మీది? నీ తిరుమల. ఏం కావాలా ఆమె? వదినేనా? మరి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకుపోయారు కదా మరి బస్ స్టాండ్ లో ఉన్నారా? మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల భారీ బహిరంగ సభను మేధావులు, విద్యావంతులు, అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని మండిపడ్డారు. ప్రతినిధులు పాల్గొనడం జరుగుతూ ఉన్నది. దాని సందర్భంగా నవంబర్ 15 నుండి రేపు 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రచార బస్సు జాతరలు కూడా ప్రారంభమై ఈరోజు భద్రాచలంలో బస్సు జాతర కొనసాగుతూ ఉన్నది. ఒకటేమో జోడేఘట్ నుండి భద్రాచలం వరకు, ఇంకోటేమో బాసర నుండి ఖమ్మం వరకు, అదేవిధంగా జోగులాంబ నుండి కొత్తగూడెం వరకు ఇట్లా 3 బస్సు జాతరలు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. మరి అలా కమ్యూనిస్టు పార్టీ అవిరమించిననే దున్నేవారికి భూమి కావాలని చెప్పి ఆ నినాదంతో పార్టీ పుట్టడం అనేది జరిగింది. ఇలా భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసి మరి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా ఈ నిజాం నవాబులకు వ్యతిరేకంగా గద్దెదించే విధంగా వాళ్ళని తరిమి కొట్టే విధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి సుమారు 4500 మంది కమ్యూనిస్టులు కూడా ప్రాణత్యాగాలు చేసుకున్న చరిత్ర కమ్యూనిస్టు పార్టీది. మరి ఆనాడే తెలంగాణ విముక్తి అవడం అనేది జరిగింది. మరి అదేవిధంగా ఇలా ఎలాంటి సంబంధం ఇలా తెలంగాణ రైతాంగ పోరాటానికి కావచ్చు, అదేవిధంగా ఇలా భారత స్వాతంత్రం కావచ్చు, ఇలా బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి ఎలాంటి సంబంధం లేనటువంటి వాళ్ళు ఇలా మేమే అనేటువంటి పద్ధతిలో చేయడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఇలా ఏదైతే కమ్యూనిస్టు పార్టీగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇలా మార్చి 2026 వరకు ఇలా మావోయిస్టు లేకుండా అంతం చేస్తామన్నటువంటి శపథంతో ఇలా ఎన్కౌంటర్లతోనూ ఇలా ఆదివాసులను చంపడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన 60 మందికి 15,06,000 రూపాయల విలువ గల చెక్కులను నేడు లబ్ధిదారులకు అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి కుమార్ హరిద్వార్ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మంగళ కలశ యాత్ర సహస్ర దీప 108 కుండలముల గాయత్రి మహాయజ్ఞం నిర్వహించడం జరిగింది. శాంతికుంజ్ హరిద్వార్లో గాయత్రి తీర్థ శాంతికుంజ్ అనే ఆశ్రమాన్ని స్థాపన చేశారు. విశ్వామిత్రుడు 5,000 సంవత్సరాలు తపస్సు చేసిన చోట, సప్త ఋషుల కోసం కాగా 7 పాయలుగా చెల్లిన చోట ఆయన 15వ ఏట వాళ్ళ గురు దర్శనం అయిన తర్వాత ఒక దీపం వెలిగించాడండి. అదే మీరు అక్కడ ఫోటోలో చూస్తున్న అఖండ జ్యోతి. అంటే ఆ రోజు దీపం వెలిగించినప్పటి నుంచి కూడా ఇప్పుడు 2026 వరకు ఆ దీపం అఖండంగా ఒక సెకను కూడా ఆరకుండా వెలుగుతూనే ఉంది. అంటే ప్రపంచంలోనే ఒక సెకను కూడా ఆరకుండా వెలుగుతున్న దీపం ఉన్న ఏకైక ఆశ్రమం శాంతికుంజ్ గాయత్రి తీర్థ్ హరిద్వార్. అక్కడి నుంచి అలాగే అదే రోజు ఆ దీపం వెలిగించిన రోజే ఆయన ధర్మపత్ని మాతాజీ పుట్టింది. అదే రోజు ఆయన సాధన మొదలుపెట్టారు. అంటే 3 జన్మ శతాబ్దులు, అంటే గురుదేవుల సాధనా శతాబ్ది, అఖండ జ్యోతి వెలిగించి 100 సంవత్సరాలు, అది అఖండ జ్యోతి జన్మ శతాబ్ది. అలాగే అదే రోజు మాతాజీ పుట్టింది, ఆయన ధర్మపత్ని, ఆవిడ పుట్టి 100 సంవత్సరాలు. అంటే ఇంత విశిష్టమైన కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం మన భారతీయ సంస్కృతి, ప్రపంచ సంస్కృతి మరిచిపోయిన తల్లి గాయత్రి మాత, తండ్రి అగ్నిహోత్రుడు. గాయత్రి మాత అంటే గాయత్రి మంత్రం, గాయత్రి మహామంత్రం సద్బుద్ధికి సంబంధించింది, మంచి ఆలోచనలు. అలాగే యజ్ఞం సత్కర్మ, మంచి పనులు, అంటే మంచి బుద్ధి, మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి సత్కర్మలు, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం అందించాలనే సదుద్దేశంతో ఆ మహానుభావుడు ఈ యజ్ఞయాగాది క్రతువులు కానీ, కేవలం యజ్ఞాలే కాదండి, ఇప్పుడు నిన్న ఈరోజు కరీంనగర్లో జరిగిన ఈ ఒక్క 108 కాదు, గత సంవత్సరం నుంచి కూడా మేము జనవరిలో మొదలుపెట్టాము. 108 కుండాల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞాలు 24 సంకల్పం చేశామండి. ఈరోజు కరీంనగర్ తోటి 24 సంపూర్ణమయ్యాయి, ఇంకా పెరిగాయి, ఇంకా 10-13 వచ్చాయి. కానీ ఇప్పుడు డిసెంబర్ వరకు ఇంకొక 3 జరగబోతున్నాయి. అది రేపు 29, 30 జగిత్యాల, అలాగే 5, 6, 7 తారీఖుల్లో శ్రీకాకుళం మందస, అలాగే డిసెంబర్ 12, 13, 14 తారీఖుల్లో ఖమ్మంలో జరగబోతుంది. మీరు దగ్గరలో ఉన్న మీ బంధుమిత్రులు, చుట్టాలు పాల్గొనవచ్చు. యజ్ఞంలో పాల్గొనడానికి ఎటువంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదు. పూజా సామాగ్రి అంతా అక్కడే ఉచితంగా ఇస్తారు. ఈ యజ్ఞాలన్నీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అగ్నిహోత్రం చేస్తే 2 లాభాలు ఉన్నాయి. అంటే పూజ చేసినా, అగ్నిహోత్రం చేసినా మామూలు ప్రజలకి భౌతికపరమైన లాభాలు కావాలి. ఎందుకంటే అక్కడికి వస్తే ఏదో ఒకటి వాళ్ళకి లభించాలి, ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఎలా అంటే అగ్నిహోత్రం చేస్తే వాతావరణ కాలుష్యం నివారించబడుతుంది. ఆ అగ్నిహోత్రంలో మనం వేసే చక్కటి ఆవు నెయ్యి కానీ, లేకపోతే రకరకాల మూలికలు కానీ, ఆ అగ్నిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో స్వాహాన్ని వేసినప్పుడు వాతావరణంలో కాలుష్యం నివారించబడుతుంది. వర్షాలు సకాలంలో వర్షిస్తాయి. భౌతికపరమైన లాభం ఏంటంటే అది వాతావరణానికి లాభం, పర్యావరణానికి లాభం. భౌతికపరమైన లాభం ఏంటంటే అందులో వేసే అనేక రకాలైన పదార్థాల వల్ల ప్రజల్లో ఉన్న శారీరక మానసిక రోగాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఇప్పుడు 21వ శతాబ్దిలో అందరికీ శారీరక రోగాల కంటే మానసిక రోగాలు ఎక్కువైనాయండి. మానసికపరమైన రోగాలు ఎక్కువ. ఆ మానసికపరమైన రోగాలకి అత్యుత్తమమైన మందు గాయత్రి మహామంత్రం. గాయత్రి మహామంత్రం చేస్తే మన జీవితంలో ఏదైనా తట్టుకొని నిలబడగలిగే శక్తిని తల్లి ఇస్తుందండి. అది చాలు మనకి. అలాగే యజ్ఞము, పూజ, ఎవరికైనా గుడికి వెళ్తే పూజ, లేకపోతే అగ్నిహోత్రంలో కూర్చుంటే అగ్నిహోత్రం. పూజ అంటే ప్రేమతత్వం, పూజ అంటే ప్రేమతత్వం. యజ్ఞం అంటే మానవత్వం. పూజ అంటే ప్రేమతత్వం అంటే ఏంటి? తల్లిదండ్రులు సరిగా చూసుకోవాలి. అలాగే కుటుంబమే కాకుండా సమాజానికి కూడా సేవ చేయాలి. అగ్నిహోత్రుడు కూడా అదే చెప్తాడు. అగ్నిలో వేసింది ఏది ఆయన ఉంచుకోడు, విశ్వబ్రహ్మాండానికి అందిస్తాడు. అలాగే 84 లక్షల యోనుల్లో క్రిమికీటకాల్లో పుట్టిన తర్వాత మనకి మానవ జన్మ వస్తుంది. అలాగే కేవలం కుటుంబం కోసమే కాకుండా కుటుంబాన్ని కూడా చూసుకుంటూ, కుటుంబానికి ఏదైతే మనం ఇస్తామో, ఏమిస్తాము, సమయం ఇస్తాము, డబ్బు ఇస్తాము, ప్రతిభిస్తాము కుటుంబానికి. అదేవిధంగా సమాజానికి కూడా మనం కొంచెం మంచి పనుల కోసం సమయం ఇవ్వాలి, మంచి పనుల కోసం డబ్బు ఇవ్వాలి, మంచి పనుల కోసం ప్రతిభ ఇవ్వాలి. ఇది యజ్ఞం యొక్క ముఖ్య లక్షణం. కేవలం స్వాహ స్వాహ అని అగ్నిహోత్రం చేయడమే కాదు, అది కర్మకాండ. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది. చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో వికలాంగుడైన రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్ ఆవేదన. 2023 సంవత్సరం నుండి చెన్నూరు మున్సిపాలిటీలో ఉన్న తన ఇంటి పేరు మార్పు కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడంటూ ఆవేదన. ఇంటి పన్ను కడతానని, పేరు మార్పు చేయండని వేడుకున్న మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పెడచెవిన పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్, మామూళ్లు ఇస్తేనే వసూలవుతాయని పరోక్షంగా మున్సిపల్ కమిషనర్ అడిగాడని తెలిపిన రిటైర్డ్ తహసీల్దార్,
ఉన్నత స్థానంలో ఉద్యోగం చేసి రిటైర్డ్ తహసీల్దార్ నాకే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే సామాన్య ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటూ అసహనం వ్యక్తం చేసిన రిటైర్డ్ తహసీల్దార్ నియోజుద్దీన్ 2 రోజుల్లో నా పని పూర్తి చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్షకు కూర్చుంటానని హెచ్చరిక. నాకు అర్థం కావట్లేదు. ఒక మెజిస్ట్రేట్ అంటున్నారా సార్ మీరు? నాకు రిటైర్డ్ మెజిస్ట్రేట్ వాట్ ఆర్ యూ టాకింగ్? నాకు రూల్స్ మీరు నాకు చెప్తున్నారా? అదే సార్ నేను కట్టానంటున్నా సార్. నేను హౌస్ టెస్ట్ కట్టానంటున్నా. నేను ఆల్రెడీ 23 నుంచి నేను చెప్తున్నా హౌస్ టెస్ట్ మీరు చేసిన కరెక్షన్ చేసిన తర్వాత కడతా అంటున్నా. దాని తర్వాత ఎవరున్నా నాకు అవసరం లేదు సార్. మీ టోల్స్ తీసుకొచ్చాను. నేను కట్టానంటున్నా సార్. నేను కట్టాను. నేను చెప్తున్నా సార్. నేను హౌస్ టెస్ట్ కట్టాలని మీతో చెప్తున్నా. మరి మళ్ళీ దాని తర్వాత కదా మీరు కట్టాలి ఎట్లా అంటున్నాను? ముఖ్యంగా చెన్నూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు కూడా అందులో మా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు ఖాజా నియాజుద్దీన్, ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగ అధికారి. నా హౌస్ నెంబర్ 22-70 గోదావరి రోడ్, చెన్నూరు. నేను ఎందుకు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వచ్చానంటే గత 22/20/23 నా ఒక పిటిషన్ రిటర్న్ షేప్లో పెట్టాను. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారు రైస్టీ పేపర్ కూడా జతపరిచి ఇచ్చాను. దాని తర్వాత 5/3/2024 రోజు కూడా మళ్ళీ ఇచ్చాను. దాని తర్వాత 4/9/2024 రోజు మళ్ళీ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత పర్సనల్గా 10/4/2025 రోజు పర్సనల్గా వచ్చి కమిషనర్ గారిని కలిసి సార్కి ఇది ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే సార్ 2 రోజులలో నేను చేసిస్తాను అని అన్నారు. దాని తర్వాత చేయలేదు. నేను 2 రోజులు కాదు 1 వీక్ ఛాన్స్ ఇచ్చాను. 1 వీక్ ఛాన్స్ ఇచ్చి గత 10వ తారీఖు ఇస్తే నెక్స్ట్ మండే రోజు మళ్ళీ నేను మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ వచ్చి కమిషనర్ గారిని కూడా కలిశాను. దాని తర్వాత కన్సల్ వెంకటేశ్వరరావు జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ పనిచేస్తాడట, ఆయన కూడా కలిశాను. అవుతుంది అనుకుంటా ఉన్నాడు. దాని తర్వాత ఎంక్వైరీ చేయమన్నాడు కమిషనర్. దట్ ఈజ్ ఎన్సెషనల్ ప్రాపర్టీ. తాత ముత్తాతల దానికి అక్కడ ఎంక్వైరీ చేసే అవసరం లేదు, కానీ మీ రూల్స్ ప్రకారంగా చేయమంటే ఓకే అన్నాను. ఆయన ఇంటికి పోయి హద్దూరు పక్కకున్న వాళ్ళ సైడ్లో ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అడిగి తెలుసుకొని ఇది ఈయనదేనా ఆయనదేనా అని అడిగి ఆయన లెవెల్లో ఆయన చేసుకున్నాడు. దానికి అబ్జెక్షన్ నాకేం లేదు. ఎట్ దట్ టైం ఐ విల్ స్టే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. నేను అక్కడ నా ఇంటి ముందరే నిలబడి ఉన్నాను. ఆయన చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ నేను వచ్చాను. ఏమైంది అంటే సార్ మీటింగ్ వెళ్ళాడన్నాడు. ఓకే, మీటింగ్కు వెళ్ళాడంటే వెళ్ళాడు. ఆ రోజు కమిషనర్ గారు మన మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి వెళ్ళాడు. దాని తర్వాత నేను ఈవినింగ్ 3:30 వచ్చాను. ఆఫ్టర్ మీటింగ్ అయిన తర్వాత సార్ రేపు రండి 12 గంటలకు ఇస్తా అన్నాడు. ఓకే అన్నాను. నెక్స్ట్ డే వచ్చారు. కమిషనర్ గారు లేరు, వెంకటేశ్వర జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు. ఏమైందంటే రేపు 12 గంటలకు ఈరోజు అనగా నిన్న కలిస్తే 12 గంటలకు మళ్ళీ తప్పకుండా మీ పూర్తి పని అయిపోతుంది అని ఒక పూర్తి అనేది ఒక వర్డ్ యూజ్ చేసి పూర్తి పని అవుతుంది అని చెప్పాడు. ఓకే అన్నాను. మళ్ళీ ఈరోజు వచ్చాను. ఈరోజు వచ్చిన తర్వాత వెంకటేశ్వర జూనియర్ అసిస్టెంట్ అయితే లేడు. కమిషనర్ గారిని కలిశాను. కమిషనర్ గారు ఏమన్నారంటే సరే నేను చేసేస్తా సార్ అన్నాడు. ఫైల్ తీశాడు, చూసిన తర్వాత హౌస్ టెక్స్ కట్టండి, మీ పని అయిపోతుంది, నా హౌస్ నేమ్ ఇంటి యజమాని యొక్క పేరు కరెక్షన్ అయిపోతుంది అన్నాడు. కానీ నేను చెప్పేది ఇన్ మై నాలెడ్జ్ దట్ హౌస్ టెక్స్కు నేమ్ కరెక్షన్కు ఎలాంటి సంబంధం లేదు. నేను నా రిటర్న్ పిటిషన్లో ఇచ్చాను. ఐ కాంట్ రెమిట్ హౌస్ టెక్స్ సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్టర్ నేమ్ కరెక్షన్. ఇంటి యజమాని యొక్క పేరు కరెక్షన్ అయిన తర్వాతనే నేను హౌస్ టెక్స్ కడతాను అని నేను నా పిటిషన్లో నేను కమిట్మెంట్ అయినా. ఈ హౌస్ టెస్ట్కు నేమ్ కరెక్షన్కు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి కమిషనర్ గారిని కోరేది మరొకసారి కోరేది ఏంటంటే ఒక అధికారిగా విరమణ పొంది పర్సనల్గా వచ్చి కలిసిన తర్వాత కూడా ఇయాడికి 13 రోజులైంది, నా పని కాలేదు. అయితే సాధారణ ప్రజలకు కమిషనర్ గారు ఏం పని చేస్తారు అనేది నా ఆవేదన. కాబట్టి దయచేసి కమిషనర్ గారు చెన్నూరు ప్రజలందరికీ ఎలాంటి మన ఏమంటారో తెలుగులో ఎలాంటి మన హరాస్మెంట్ చేయకుండా ఎలాంటిది ఇది చేయకుండా వచ్చిన వాటికి వితిన్ 1 వీక్ లోపల కూడా మళ్ళీ దయచేసి అందరినీ పని చేసుకుంటా పేరు సంపాదించి చెన్నూరుకి వెళ్ళి ట్రాన్స్ఫర్ కావాలని నేను మనవి చేస్తున్నాను.